ఇళ్లలేని నిరుపేదలకు ఇంద్రమ్మ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇంద్రమ్మ ఇళ్లు కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మండల పరిధిలోని 23 గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు 332 ఇంద్రమ్మ ఇళ్ల పట్టాలు 101 కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ బీర్ల ఐలయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేదల సొంతింటి కళ సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా నిజమైన అర్హులకు పట్టాలు అందించడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు లేని నిరుపేద ఉండొద్దనే లక్ష్యంతో మొదటి విడతగా నిరుపేదలైనటువంటి నిరుపేదలకు అంటే పెంకుటి ఇల్లు, గుడిసెలు, రేకుల ఇల్లు ఉన్నటువంటి పేదలకు మొదటి విడత ఇవ్వాలని చెప్పి ఈ మండలంలో సుమారు 350 పైసలకి ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేసి 50 పత్రాలు ఇస్తున్నాం. ఇంకా రాని వాళ్లకు రెండో విడత ఈ సంవత్సరం 500, వచ్చే సంవత్సరం 500, ఇంకా మనం 4 ఏళ్ళు ఉంటాం అంటే 2000 పైన ఇండ్లు వస్తాయి. రాని వాళ్ళు ఉంటే మీరు వాళ్ళకి ధైర్యం చెప్పుకొని మన ప్రభుత్వం ఉంది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మన బిడ్డ బీళ్ళ మన ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంట్లో మేము ఇస్తారని చెప్పి మీరు భరోసా అయ్యి ఎవరైతే ఇప్పుడు 350 మంది ఈ ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు తీసుకుంటున్నాం, మరి మీరు పత్రాలు తీసుకొని ఇంట్లో అట్టుకునే వెళ్తే కాదు, మంచి రోజులు ఇవ్వాలి, రేపే మంచి రోజులు. చాలా మంది 3 అంటారు కదా, 3 పీడిదేవాలంటారు కదా, మరి ఇల్లు ముగ్గువేయాలంటే 100 ఏళ్ళు ఉండాలి. ఇల్లు ముగ్గువేయాలంటే మరి ఇవ్వాలి, రేపే ముహూర్తాలు ఉన్నాయి. ఎవరైతే ఈ 350 మంది పత్రాలు తీసుకుంటారో ఇంటికి పోగానే దేవుని మొక్కుని ఓ కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టే ముహూర్తం చేసినట్టే. మీ వీలైనటువంటి 15 రోజుల